వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో డియర్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. ఈ మూవీ థియేటర్స్లో అవైలబుల్ ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఏం లేదు భయ్, పెళ్ళైన తర్వాత ఒక చిన్న అబద్ధం చెప్తే, అంటే అబద్ధం చెప్పినా లేకపోతే ఏదైనా అంటే అబ్బాయి అమ్మాయిల కొన్ని డ్రాబ్యాక్స్ ఏవైతే ఉంటాయో వీటిని చెప్పకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయనే దాని మీద మూవీ తీసారు. సో సింపుల్ చెప్పుకోవాలంటే పిల్లగానికి వచ్చేసరికి అయితేనేమో కింద చప్పుడైనా సరే సడన్ లేచి కూర్చున్నట్టోడు, ఆ పిల్లకి వచ్చేసరికి అయితేనేమో గురకబెట్టి వండుకుంటుంది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలా లైఫ్ సెట్ అవుతుంది ఏంది అనేసి అయితే మనకి మూవీలో తెలుస్తుంది. వీళ్ళు డైవర్స్కి ఎందుకు వెళ్ళారు. నార్మల్గా మీకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల వీళ్ళకి పెళ్ళి అయిపోతే అంతా కూడా బాగానే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ లోపల మన వాళ్ళకి తెలిసిపోతుంది అనేసి. దీనివల్ల మన కెరియర్ కూడా స్పాయిల్ అవుతుంది అనమాట పిల్లగాది. సో ఆ స్పాయిల్ అయింది తర్వాత మళ్ళీ కలుసుకుంటారు. తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. తర్వాత వాళ్ళ మదర్కి హార్ట్ అటాక్ అవుతుంది. తర్వాత వాళ్ళ ఫాదర్ అది ఇది అనేసి అయితే మెల్లమెల్లగా ఎలిమెంట్స్ అయితే యాడ్ చేసేవి. ఒక మంచి ట్రై అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మ్యాక్సిమం అన్నీ కూడా లవ్ కొట్టు తీసుకురా పట్టుకో అన్న కాడికి వచ్చిన సినిమాలు ఏవైతున్నాయో చాలా ఉన్నాయి. దానికి భిన్నంగా తీసుకొచ్చిన మూవీ, కానీ ఇంప్లిమెంటేషన్ కాడ కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నవి. అదొకటి కొంచెం ఎక్కువ అది ప్రాబ్లం అయిందనమాట. సో మిగతా చూసుకుంటే మాత్రమే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు, వన్ టైం వాచబుల్ అనమాట. ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 రేటింగ్స్ ఇస్తున్నా. చెప్పనా అసలు ఎందుకు ఇచ్చినావు రేటింగ్ అంటే సింపుల్ ఏం లేదు, కొన్ని సీన్స్ లాజిక్ ఉండవు అనమాట. లాజిక్ ఎడికి పోయినారా అంటే గొర్రెలుగా ఆయనకి పోయినారా అన్నట్టు కాడికి వచ్చింది అంతే అనమాట. మెయిన్ పాయింట్స్ అంటే వాళ్ళ ఫాదర్ని ఎట్లా దొరికించుకుందో అది చూపియరు. అండ్ కొన్ని సీన్స్ అర్థం లేకుండా ఉన్నాయి భయ్. సో దానివల్ల 2.25 ఇయర్స్ వచ్చింది. లేకపోతే పర్లేదు, ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో పాటు అయితే. అండ్ కొన్ని ఇయర్ బడ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. పెద్దగా ఇష్యూ అయితే కాదనిపించింది, కానీ ఇయర్ బడ్స్ లేకుండా ఎట్లా అది ఇది అనేసి అయితే చూడాలి. ఈ మూవీ మీరు చూస్తే గిట్లా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి భయ్. అండ్ రివ్యూ నచ్చి మంచిగా అనిపిస్తే అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.